గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు ఉచిత ఇసుక అంటూ ఖర్చులిస్తే చాలు ఇసుక ఉచితంగా ఇస్తారు అని వార్తను హైలైట్ చేస్తూ అదే బ్యానర్ ఐటంగా ఇచ్చారు. కేవలం ఈ సీనరేజ్ అండ్ నిర్వహణ ఖర్చులు పెట్టుకుంటే చాలు, నగదు లావాదేవీలు అయితే ఉండవు, ఓన్లీ డిజిటల్ పేమెంట్సే. 2019-2021 ఇసుక విధానాల ఉపసంహరణ, త్వరలో కొత్త విధానం వస్తుంది అంటున్నారు. అప్పటి వరకు నిల్వ కేంద్రాల్లోనిది అందిస్తారు. నిన్న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక సరఫరా మొదలైంది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి ఖర్చులిస్తే చాలు ఇసుక ఉచితం అంటూ కథనాన్నిచ్చింది ఈనాడు. అక్రమాలు నిజం, తప్పు మాత్రం మాది కాదు. వైసీపీ పాలనలో భూముల స్వాహాపై రెవెన్యూ అధికారుల నివేదిక. అయితే సమగ్రంగా నివేదిక లేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అప్పటి భూ కబ్జాలపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇక రష్యాతో మరింత సుదృఢ బంధం, ప్రాంతీయ శాంతికి మద్దతుగా నిలుస్తాం మోదీ ఉద్ఘాటన. భారత ప్రధానికి ప్రత్యేకంగా విందిచ్చిన రష్యా ప్రధాని పుతిన్. ఇక రాజకీయ వ్యాపారులు వైఎస్ఆర్ వారసులు కారు అంటూ కడపలో ఉప ఎన్నిక వస్తే అక్కడ ఊరూరు తిరిగే బాధ్యత తీసుకుంటా, ఏపీలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణకైనా సిద్ధమంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిన్న వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఏపీ కాంగ్రెస్ నిర్వహించినటువంటి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. చెడ తిరుగుడు అంటూ ఇరగదీసిన సీఎం సలహాదారు ఇన్నోవా అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఏప్రిల్ నెలలో 14,962 కిలోమీటర్లు, సగటున రోజుకు 500 కిలోమీటర్లు ప్రయాణం. ధనుంజయ రెడ్డి పేరుతో మంజూరు, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి వాడకం. ఎన్నికల ముందు ఎక్కడికి తిరిగారు అనేది క్వశ్చన్. డబ్బు మూటలు చేరేసేందుకే వాడారా? ఇలా ఇంకెన్ని సీఎంఓ వాహనాలు ఉన్నాయి? విచారణతోనే అసలు విషయాలు బయటకొస్తాయి అంటూ చెడ తిరుగుడు అని హెడ్లైన్తో ఈ కథనాన్ని ఇచ్చారు. కడప నుంచే కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం, ఉప ఎన్నికొస్తే ఊరూరా తిరుగుతా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏపీలో షర్మిలదే విపక్ష పాత్ర. 2029లో ఆమె సీఎం. అక్కడ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. రాహుల్ను ప్రధాని చేయాలన్న వైఎస్ కోరిక తీరుద్దాం. జయంతి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపు. అందుబాటులోకి ఉచిత ఇసుక, మధ్యంతర ఇసుక పాలసీ రిలీజ్ చేశారు. జీవో 43 జారీ చేశారు. జగన్ హయాంలో పాలసీలు ఉపసంహరణ జరిగింది. ప్రతిమ ఇన్ఫ్రా, జేసీకేసీలతో కాంట్రాక్టు రద్దు. ఇకపై ప్రైవేట్ అమ్మకాలు అనేవి బంద్ ఉంటాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపోల్లోనే ఇసుక లభిస్తుంది. ఒకవేళ బ్లాక్లో అమ్మితే గనక కఠిన శిక్ష ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ కథనాన్ని ఇచ్చారు. నెక్స్ట్ సాక్షి. సాక్షిలో గనక చూసినట్లయితే ఉచిత నాటకం అంటూ ఏదైతే అందుబాటులోకి ఉచిత ఇసుక విధానం వచ్చిందో దానికి సంబంధించి అంటే కొత్త పాలసీ రూపుదిద్దుకోబోతుంది. ప్రస్తుతానికైతే ఒక ఖర్చులు, సీనరైజ్ ఖర్చులు అవి పెట్టుకుంటే మాత్రం, రవాణా ఖర్చులు పెట్టుకుంటే ఇసుక ఫ్రీ అని ఏదైతే నిన్న అనౌన్స్మెంట్ జరిగిందో దానికి సంబంధించి ఇటు సాక్షి కథనాన్ని ప్రచురిస్తూ ఉచిత నాటకం, ఇసుక పేరుకే ఫ్రీ ఉంటుంది, డబ్బులు సమర్పించుకోవాల్సిందే అని కథనాన్ని ఇచ్చారు. కూటమి సర్కార్ తాత్కాలిక కొత్త విధానంలో ప్రత్యేకత ఇది. పన్నుల మోత, రవాణా ఛార్జీలు, నిర్వహణ ఫీజులు తడిసి మోపెడు. ఇసుక కమిటీలపై పెత్తనమంతా పచ్చనేతలదే. రవాణా ముసుగులో బయటకు తరలించి సొమ్ము చేసుకునేటువంటి యత్నాలు ఇవి అంటూ సాక్షి కథనాన్ని బ్యానర్ ఐటంగా ఇచ్చింది. మరోవైపు వైఎస్ఆర్కు ఘన నివాళి. ఇడుపులపయ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు. నేడు రేపు మోస్తారు వానలు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం, బుధవారం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక సంక్షేమం, సాధికారత అంటూ ఏపీ అభివృద్ధిపై ఎస్ఐబి రీసెర్చ్ నివేదిక ప్రశంసలు కురిపించింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఏపీలో గత 5 ఏళ్లలో సగటు వార్షిక ఆదాయ వృద్ధి అనేది 12% ఉంది అని చెప్పేసి ఎస్ఐబి రీసెర్చ్ నివేదిక ఇచ్చింది అంటూ కథనాన్ని ఇచ్చింది సాక్షి. మరోవైపు టెట్ వాయిదా,
ఉపాధ్యాయ అర్హత పరీక్ష స్కెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉగ్రదాడిలో అమరులైన 5 జవాన్లు. మాస్కోలో ప్రధాని మోదీ, నేడు పుతిన్తో ప్రధాని మోదీ విస్తృత స్థాయి చర్చలు ఉంటాయి. ఇక తెలంగాణ వార్తా పేపర్స్ చూద్దాం. ముందుగా ఈనాడు. ఇక్కడ నైపుణ్యమే యువత భవిత అంటూ వార్తను హైలైట్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, 23లోగా నివేదిక సమర్పించాలి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు నిన్న. ఇక పారిశ్రామిక ప్రముఖులతో భేటీ అయ్యారు. ఇక నెక్స్ట్ వార్త వచ్చేసి పేరుకుపోతున్న పరిహారం కేసులు. ఈ ట్రిబ్యునల్ విచారణకు హాజరు కాని బాధితులు ఫార్మాసిటీ, నిమ్స్, కాళేశ్వరం కాలువలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి కేసులు. ఇక ప్రశ్నాపత్రం లీక్ నిజం, విస్తృతి ఎంతో తేలాలి, అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి. ఈ నీట్ యూజీ వివాదంకు సంబంధించి సుప్రీంకోర్టు అంటూ ఈ వార్తనిచ్చారు. ఈ సమాచారం ఆధారంగానే మళ్లీ పరీక్ష నిర్ణయం. సంఘాల నేతలైన 6 ఏళ్లకు ఖచ్చితంగా బదిలీ. వారు ఏ పదవిలో ఉన్నా సరే ట్రాన్స్ఫర్ అయితే తప్పనిసరట. ఈ విషయాన్ని ప్రభుత్వం జీవో ద్వారా తెలియజేసింది. ముంచెత్తిన వాన, మునిగిన ముంబై. 6 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేబిస్తో జాగ్రత్త, కుక్క కరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గర్భిణీలు, శిశువులు టీకాలు తీసుకోవచ్చా, ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాన్ని ఈనాడు ఒక కథనంలో ప్రచురించింది. తర్వాత చూడండి. 34 కార్పొరేషన్లకు కొత్త చైర్పర్సన్లు, ఒక సంస్థకు వైస్ చైర్మన్ నియామకం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. ఇవి ఈనాడులో వచ్చినటువంటి వివిధ కథనాలు. న్యూస్ రీల్స్లో చూడండి మీరు అవి. ఆంధ్రజ్యోతి. ఇక్కడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో స్కిల్ యూనివర్సిటీ గచ్చిబౌలి ప్రాంగణంలో ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలి అని చెప్పేసి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో దానికి సంబంధించింది ఈ వార్త. దానికి మరోవైపు కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ చెల్లా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మండలి సభ్యుడు, జిల్లా సమస్యలు పరిష్కరించాలని వినతి ఇచ్చారు. నేతలు తిరిగి రండి, రాహుల్ ప్రధాని చేయాలన్నదే వైఎస్ లక్ష్యం, దాన్ని నెరవేర్చేందుకు అభిమానులు సంకల్పించాలి, పార్టీ కోసం పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు ఇచ్చాం. వైఎస్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మోదీ మీరో శక్తి, మీ జీవితం ప్రజలకు అంకితం, చారిత్రాత్మక గెలుపుకు అభినందనలు, ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి భోజనం. ఇవాళ చర్చలున్నాయి పలు అంశాలపై. 35 మందికి నామినేటెడ్ పదవులు. కార్పొరేషన్లు, ఫెడరేషన్లు చైర్పర్సన్ల నియామకం. శాతవాహన, కాకతీయ అథారిటీలకు చైర్మన్స్, తెలంగాణ సంగీత నాటక అకాడమీకి చైర్పర్సన్, అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థకు వైస్ చైర్మన్. మార్చిలో ప్రకటించిన జాబితాలో స్వల్ప మార్పులైతే ఉన్నాయి. అంటే ఓసీకో 18, బీసీ 11, ఎస్టీ 3, ఎస్సీలకు 1. ఉత్తర్వులు జారీ, బాధ్యతలు చేపట్టిన పలువురు. నీట్ లీకేజ్ సుస్పష్టం అన్న సుప్రీం వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. అనుమతి ఇవ్వలేం, రాష్ట్రంలో 8 కొత్త వైద్య కళాశాలలకు ఎల్ఓపి లేదు, అధ్యాపకులు లేరు, ఇన్అవుట్ పేషెంట్ లేరు, లోపాలు వివరిస్తూ జాతీయ వైద్య కమిషన్ మెయిల్ చేసింది. ఇక ఉపాధి సొమ్మట ఉద్యోగుల ఖాతాల్లోకి అంటూ 2 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్ల అక్రమంగా జాబ్ కార్డులు సృష్టించి నిధులు స్వాహా చేస్తున్నారు అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ సర్కార్తో డిఎస్సి అంటూ ఈ పోలీస్ నిర్బంధంలోనూ నిరుద్యోగుల రణగర్జన, అర్ధరాత్రి ఆందోళన, ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ, ధర్నా. ఇదేనా ప్రజాపాలన అంటూ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. సికాసా మాజీ నేత అరెస్ట్, రమాకాంత్ను పట్టుకెళ్లిన పోలీసులు, సింగరేణిలో కలకలం, ఇంట్లో చొరబడి లాక్కెళ్లారన్న మానవ హక్కుల వేదిక, 10 ఏళ్లుగా సాధారణ జీవనం సాగిస్తున్నాడని లేఖలో వెల్లడి. రుణమాఫీకి భూముల తాకట్టు, నిధుల కోసం సర్కార్ అన్వేషణ, 400 ఎకరాలు కుదవ పెట్టాలని నిర్ణయం. లోకల్ బాకీ 3000 కోట్లు, పైసా విధిల్చని కాంగ్రెస్ సర్కార్, పల్లె పట్టణ ప్రగతికి మంగళం, పడకేసిన పారిశుద్ధ్యం, చెత్త దుర్గంధంతో వ్యాధుల విజృంభణ. నెక్స్ట్ వెలుగు చూద్దాం. ముంబై ఆగమాగమంటూ కుండపోతతో అతలాకుతల, ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు వర్షం దంచి కొట్టింది అంటూ వార్తనిచ్చారు. జిల్లా యూనిట్గా డెవలప్మెంట్, స్థానిక అవసరాలకు తగ్గట్టు నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. అనుకూలతలను బట్టి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు. స్కిల్ యూనివర్సిటీని స్పీడప్ చేయండి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులను నిన్న ఆదేశించారు. ఈ నెల 23లోగా ప్రతిపాదనలు పంపాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది.
ఇక 34 కార్పొరేషన్లకు చైర్పర్సన్లు లిస్ట్ రిలీజ్ చేసిన ప్రభుత్వం. కాళేశ్వరం పంప్ హౌజ్లు ఎందుకు మునిగినాయి అన్నటువంటి క్వశ్చన్తో ప్రతిపాదిత ఎఫ్ఆర్ఎల్కు తక్కువ ఎత్తులో ఎందుకు నిర్మించారు, ఇంజనీర్లు ఏజెన్సీ ప్రతినిధులకు జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం అంటూ ఈ వార్తనిచ్చారు. నీట్ పేపర్ లీక్ నిజమే, రీటెస్ట్ అనేది లాస్ట్ ఆప్షన్ అంటున్న సుప్రీంకోర్టు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.